తెలంగాణ ప్రభుత్వం 500కి గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదని, ఖజానాలో డబ్బు లేదని ప్రతిపక్షం భావిస్తుంది. కానీ ప్రభుత్వం ఇచ్చి చూపించేందుకు రెడీ అయింది. పక్కా అప్డేట్ వచ్చింది. కొద్దిగా ఓపిక పడితే 500కే మన గ్యాస్ సిలిండర్ పొందగలం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే హామీపై చాలా ఫోకస్తో ఉన్నారు. ఇప్పటికే ఈ హామీ కర్ణాటకలో అమలవుతుంది. మొన్నటిదాకా రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేసింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందుకు సిద్ధమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2 వారాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. తెలంగాణలో నెలకు 1 సిలిండర్ వాడుతున్న వారు 53 లక్షల మంది ఉన్నారు. వారందరికీ 500 చొప్పున సిలిండర్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఆ లెక్కన సంవత్సరానికి ఎన్ని సిలిండర్లను 500 చొప్పున ఇవ్వాలి అనే దానిపై ప్రభుత్వం లెక్క తేల్చింది. దాని ప్రకారం ఖజానాపై 4,450 కోట్ల భారం పడుతుంది అని అంచనా వేసింది. సో ఆ డబ్బును ఎలా సేకరించాలి, నెల నెల ఎలా కేటాయించాలి అన్నది ప్రభుత్వం ముందు ఉన్న సవాలు. దానిపైనే లోతుగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. నిజానికి ప్రభుత్వం 6 గ్యారెంటీల హామీలతో పాటు మరెన్నో హామీలు ఇచ్చిందని మనకు తెలుసు. మిగతా హామీల సంగతి ఎలా ఉన్నా 6 గ్యారెంటీ హామీలను ముందుగా 100 రోజుల్లో అమలు చేసి చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి టీం పట్టుదలతో ఉంది. ముఖ్యంగా 500కే సిలిండర్ ఇవ్వాలనేది సోనియా గాంధీ కల. దీన్ని కర్ణాటక, రాజస్థాన్లో నిజం చేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఖచ్చితంగా నిజం చేసి చూపిస్తారని అనుకోవచ్చు. అసలు 500కే సిలిండర్ పొందేందుకు అర్హులు ఎవరు, నియమ నిబంధనలు ఏంటి అనేది ప్రస్తుతం రూపొందిస్తున్నారు. ఈ రూల్స్ రూపొందించాక అప్పుడు ఎంతమంది లబ్ధిదారులు ఉంటారో, వారికి 500కే సిలిండర్ ఇచ్చేందుకు నెలకు ఎంత ఖర్చు అవుతుందో ఓ లెక్క తేలుతుంది. ఓ ప్రతిపాదన ప్రకారం రేషన్ కార్డు ఉన్నవారిని, లేని వారిని కూడా అర్హులుగా ఎంపిక చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో 44% మంది నెలకోసారి గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేస్తున్నారు. అందువల్ల నెలవారీ 52.80 లక్షల మంది గ్యాస్ సిలిండర్ వాడుతున్నట్లు అంచనా ఉంది. అయితే రేషన్ కార్డులు 89.99 లక్షల మందికి ఉన్నాయి. తక్కువ ధరకు వస్తుంది కదా అని అతిగా గ్యాస్ వాడరు కాబట్టి నెలవారీ బుకింగ్స్ ఒకేలా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది.